కవిత బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈడీ, సిబిఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. 15 రోజులకు లేదా నెలకు ఒకసారి విచారణకు హాజరు కావాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని సూచించింది. కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసులో సహనిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని, ఈడీ, సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు అయ్యిందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ తెలిపారు. కవిత ఫోన్లో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మేట్ చేశారని ఈడీ తరపు లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. కవిత అసలు దర్యాప్తుకు సహకరించలేదన్నారు. సాక్షులను కూడా కవిత తారుమారు చేశారని, ఫోన్లో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారని ఈడీ తరపు లాయర్లు సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కాగా సాక్షులను బెదిరించారని చెబుతున్నారని, కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ తెలిపారు. కవిత నిరక్షరాస్యురాలు కాదని, ఏది మంచి ఏది చెడో కాదో తెలియదా, ఆ అప్రూవర్ అరుణ్ పిల్లై ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయి ప్రశ్నించారు. అరుణ్ పిల్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నాడు, ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నప్పటికీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చని, జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు కాబట్టి వారి ద్వారా ప్రభావితం చేయవచ్చని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. కవితకు బెయిల్ మంజూరుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. కవిత ఏ తప్పు చేయలేదని, ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తాము ముందు నుంచి చెబుతున్నామని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను మేము స్వాగతిస్తా ఉన్నాం. మొదటి నుండి కూడా కవితమ్మ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. ఎలాంటి ఈడీ కుట్రపూరితంగా చేసినటువంటి ప్రయత్నాన్ని కేసులో పసలేదనేటువంటి మొదటి ఘట్టం నిరూపితమైంది. తప్పకుండా ఫైనల్ జడ్జిమెంట్ కూడా కవితమ్మ బయటకు వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహిళగా
పేరు ప్రఖ్యాతులు వస్తున్నటువంటి తీరును చూసి రాజకీయంగా ఆమె గౌరవాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ప్రేరేపితమైనటువంటి కేసు ద్వారా ఒక రోజు కాదు 2 రోజులు కాదు 5 మాసాలుగా మరి ఈడీ ఇతరత్ర సంస్థలన్నీ కూడా అడుగడుగున అనేక రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు కేసులోని వాస్తవాల్ని అర్థం చేసుకొని ఈరోజు కవితమ్మకు బెయిల్ మంజూరు చేయడాన్ని మేమందరం కూడా హర్షిస్తా ఉన్నాం. కవిత గారికి ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ దొరకడం అనేటువంటిది మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. గత 164 రోజులుగా చేయనటువంటి నేరానికి కవితని అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో ఒక పొలిటికల్ వెండెటాతో బారాసాని రాజకీయంగా అణిచివేయాలని కుట్రలో భాగంగానే ఆ మీద కేసు పెట్టినారనేటువంటి విషయాన్ని మా అధినేత కేసీఆర్ కానీ మా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాల్లో సమాజం ముందు ఉంచినప్పటికీ కూడా అనేక మంది ప్రేరేపణలు పేలి కవిత గారు ఈ అక్టోబర్లో బతుకమ్మ కూడా జైల్లో ఆడుతుందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భాషని వాడినటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, కవిత గారు ఈ కేసులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని మేము పదే పదే చెప్పినా ఇవాళ బీఆర్ఎస్ మీద దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకందరికి కూడా ఇవాళ ఈ తీర్పు అనేటువంటిది చెప్పపెట్టదు. అంటే ట్రయల్కి సహకరించాలని ప్రతి వాయిదాకి రావాలని కోర్టు వారు షరతులు విధించారు. 10 లక్షలు 2 సూటీలు లేకన 2 సబ్మిట్ చేయమన్నారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదల చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. పాస్పోర్ట్ సవరణ చేయాలని కూడా చెప్పారు. విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పోకూడదని. ఈరోజు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే కవితమ్మ గారు తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందల. ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి. అదేవిధంగా ట్రయల్కి సహకరించాలి. ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి. వీలైన వరకు తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు. ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది రాకుండా చేసేదానికి. అయినా కానీ ముఖుల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ 5 నెలల నుంచి ఆమె రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. 45 సబ్ క్లాస్ 1 మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది. ఇంకొకటి సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాల్లో పట్టు లేదని, మాగంట శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా, ఎందుకు ముద్దాయిని శ్రీనివాసరెడ్డి గారిని ముద్దాయి చేయలేదు 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పుల తడగా నడిపిస్తున్నారు. సిబిఐ ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు. దీంట్లో ఈ కేసులో ఏమి కవితమ్మ మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపట్లేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి ఈడీకి చెంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు.